Hi everyone, welcome to our channel Learning Minds. మనం ప్రీవియస్ వీడియోలో బేసిక్ రిలేషన్ బిట్వీన్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనేది చూసాం, యూనిట్ కన్వర్షన్ చూసాం, సమ్ సింపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. సో హియర్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ a man walking at a speed of 10 km per hour. After every kilometer he takes rest for 5 minutes. How much time will he take to cover the distance of 5 kilometers? సో ఈ ప్రాబ్లంలో మనకి టోటల్ డిస్టెన్స్ ఇచ్చారు. Speed of the man, that is 10 km per hour, total distance is 5 kilometers, and every kilometer travel చేసిన తర్వాత 5 minutes he took a rest. సో మనం ఆ రెస్ట్ టైం టోటల్ 5 కిలోమీటర్స్లో ఎన్నిసార్లు రెస్ట్ తీసుకున్నారు అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ మ్యాన్ రెస్ట్ టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎంటైర్ డిస్టెన్స్ దట్ ఈస్ 5 kilometers, స్పీడ్ ఆఫ్ 10 km per hour. దిస్ ఈస్ ద డిస్టెన్స్, దిస్ ఈస్ ద స్పీడ్ గివెన్. సో ఫస్ట్ మనం టీ రెస్ట్, టైమ్ ఆఫ్ రెస్ట్, టోటల్ రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ 5 kilometers, ఆఫ్టర్ 1 kilometer he took rest for 5 minutes, దట్ ఈస్ అ ఫస్ట్ రెస్ట్. అండ్ 2 kilometers జర్నీ తర్వాత అగైన్ సెకండ్ రెస్ట్, 3 kilometers తర్వాత థర్డ్ రెస్ట్, 4 kilometers తర్వాత ఫోర్త్ రెస్ట్, 5 kilometers తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ రెస్ట్. బట్ 5 kilometers అనేది డెస్టినేషన్ పాయింట్, సో ఆ రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయం. సో టోటల్ నెంబర్ ఆఫ్ రెస్ట్ 4, అండ్ ఫర్ ఎవ్రీ రెస్ట్ టైమ్ ఈస్ 5 minutes. 5 minutes రెస్ట్ తీసుకుంటున్నారు. సో 5 minutes, దట్ ఈస్ 20 minutes. టోటల్ రెస్ట్ టైమ్ ఈస్ 20 minutes ఇన్ 5 kilometers డిస్టెన్స్. సో దిస్ ఈస్ క్యాలిక్యులేటెడ్. నెక్స్ట్ నార్మల్ టైమ్ టు ట్రావెల్ దిస్ డిస్టెన్స్. So time is equal to distance by speed. Distance is 5 kilometers and speed is 10 km per hour. ఇక్కడ మనం యూనిట్స్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వై? బికాస్ డిస్టెన్స్ ఈస్ గివెన్ ఇన్ కిలోమీటర్స్, టైమ్ ఈస్ స్పీడ్ ఈస్ గివెన్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. సో మనకి 1/2 hours, దట్ ఈస్ హాఫ్ అన్ అవర్. బట్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మినిట్స్లో ఉంది టైం. సో ఇక్కడ మనకి రెస్ట్ టైం అనేది మినిట్స్లోనే వచ్చింది. సో ఈ హాఫ్ అన్ అవర్ని కూడా మినిట్స్లోకి కన్వర్ట్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ ఈజ్ నథింగ్ బట్ 30 minutes. సో టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ 30 minutes ప్లస్ ఆ రెస్ట్ టైంని కూడా మనం యాడ్ చేయాలి, దట్ ఈస్ 20 minutes, టోటలీ 50 minutes. సో విత్ ద స్పీడ్ ఆఫ్ 10 km per hour, టోటల్ డిస్టెన్స్ 5 kilometersని 50 minutesలో కంప్లీట్ చేస్తారు. ఆఫ్టర్ ఎవ్రీ కిలోమీటర్ తర్వాత 5 minutes రెస్ట్ తీసుకొని 50 minutesలో టోటల్ జర్నీ కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లంలో సింపుల్ లాజిక్ ఈస్ ఈ రెస్ట్ టైం అనేది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి. మనం 5 రెస్ట్ అని తీసుకుంటే దట్ ఈస్ అ రాంగ్ థింగ్. వై? బికాస్ 5 kilometers కంప్లీట్ చేసిన తర్వాత ఇటు కంప్లీట్ రెస్ట్. వై? బికాస్ డెస్టినేషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఆ రెస్ట్ని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, 50 minutes. Next problem is, a train does a journey without stopping in 8 hours. If it had traveled 5 km per hour faster, it would have done the journey in 6 hours 40 minutes. What is its slower speed? So here మనకి స్పీడ్, ఒక స్పీడ్ తెలుసు, ఇంకొక స్పీడ్ తెలీదు. అంటే ఆ స్పీడ్స్ మధ్య రిలేషన్ ఇచ్చారు, టోటల్ జర్నీ కంప్లీట్ అవ్వడానికి టైం ఇచ్చారు. సో వీ నీడ్ టు ఫైండ్ ద స్లోవర్ స్పీడ్. అంటే ఫస్ట్ స్పీడ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఫస్ట్ స్పీడ్ని మనం ఎస్ అనుకుంటే సెకండ్ స్పీడ్ ఏమవుతుంది? ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 5 km an hour faster, అంటే 5 km per hour ఇంక్రీజ్ అయితే నార్మల్ స్పీడ్ ఎస్ అనుకుంటే సెకండ్ స్పీడ్ 5 kilometers ఇంక్రీజ్ అవుతుంది. సో S1 ప్లస్ 5 km per hour. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనం, సో ఇచ్చిన ప్రాబ్లంలో నార్మల్ స్పీడ్ ఎంత మనకి తెలీదు, బట్ ఆ నార్మల్ స్పీడ్తో వెళ్తే 8 అవర్స్లో జర్నీ కంప్లీట్ అవుతుంది. నార్మల్ స్పీడ్ కంటే 5 km per hour స్పీడ్గా వెళ్తే 6 hours 40 minutesలో ఆ జర్నీ కంప్లీట్ అవుతుంది. సో హియర్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద స్పీడ్. సో మనం స్పీడ్ అండ్ టైం రేషియో యూస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేద్దాం. సో డిస్టెన్స్ ఈజ్ డి, దిస్ ఈజ్ సేమ్ ఇన్ both the cases. 5 km per hour ఇంక్రీజ్ అయినా అవ్వకపోయినా దిస్ ఈజ్ ద డిస్టెన్స్.
సో హియర్ మనకి S1 is to S2. S1 is to S2 is నథింగ్ బట్ మనం స్పీడ్ 1ని S అనుకుందాం. నెక్స్ట్ స్పీడ్ ఏమవుతుంది S ప్లస్ 5 km/h. సో 5 km/h ఇంక్రీజ్ అయితే టైం అనేది డిక్రీజ్ అయింది. సో వై బికాస్ స్పీడ్ అండ్ టైం అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. S స్పీడ్తో వెళ్తే 8 hours టైం పట్టింది, S ప్లస్ 5తో వెళ్తే 6 hours 40 minutes టైం పడుతుంది. సో హియర్ మనకి స్పీడ్ అనేవి km/hలో ఉన్నాయి, వన్ టైం అనేది 8 hours అనేది అవర్స్లో ఉంది, బట్ 6 hours 40 minutes. సో ఈ 6 hours 40 minutesని కంప్లీట్గా మనం అవర్స్లోకి చేంజ్ చేయాలి. సో ఆ 40 minutesని కూడా అవర్స్లోకి చేంజ్ చేయాలి. 6 hours 40 minutes. సో 6 hours 40 minutesని by 60, that is 6 into 2/3. సో 20/3 hours. 6 hours 40 minutesని కంప్లీట్గా అవర్స్లో కన్వర్ట్ చేస్తే 20/3 hours. సో అలా ఫ్రాక్షన్సే యూజ్ చేద్దాం. వై బికాస్ మనం ఇక్కడ రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో వీ నో దట్ S1/S2 is equal to T2/T1. Here S1 is S by S2 is S plus 5 and T2 that is 20/3. Normal speed is 8 hours. Simplify this. S by S plus 5 is equal to 20/3 into 8. Here fourth table 2 times 5 times. So 6S is equal to 5S plus 25. S is equal to 25 km/h. Here S is nothing but slower speed of that person or train. So slower speed of the train is S. So we need to find this. S is 25 km/h. సో ఈ ప్రాబ్లంలో బేసిక్ రిలేషన్ యూజ్ చేసాం మనం. స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఫస్ట్ స్పీడ్ మనం S అని తీసుకున్నాం, సెకండ్ స్పీడ్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ బై 5 km/h ఫాస్టర్ అన్నారు కాబట్టి నార్మల్ స్పీడ్ కంటే 5 km/h స్పీడ్ ఇంక్రీజ్ అయింది. సో S ప్లస్ 5. సో దిస్ ఈస్ ద స్పీడ్స్ రేషియో. S1 is to S2 and S1 is to S2 is inversely proportional to time. సో T2 is to T1 వేసాం. మనకి S ప్లస్ 5 స్పీడ్తో వెళ్తే టైం అనేది 6 hours 40 minutes. సో 6 hours 40 minutesని అవర్స్లోకి కన్వర్ట్ చేశాను. సో 20/3 hours. సో ఆ 20/3 is a T2 and normal time is 8 hours given. సో 8. సింప్లిఫై చేశాను ఈ ఈక్వేషన్ని. సో S by S plus 5 is equal to 20/8 into 3. సో 8 and 20లో 5/2. సో ఈ 6ని 3 into 2 that is 6. 6ని ఇటువైపు తీసుకెళ్ళి S plus 5ని ఇటు తీసుకొచ్చాను. సో 6S is equal to 5 into S 5S plus 5 into 5 25. సో Sని ఇటు తీసుకొస్తే 6S minus 5S that is S is equal to 25 km/h. సో ఈ S is nothing but slower speed. So slower speed of the train is 25 km/h. So here the basic logic is స్పీడ్ అండ్ టైం రిలేషన్ తెలియాలి అండ్ ఈ టైంని యూనిట్ కన్వర్షన్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో దిస్ ఇస్ ద వే టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఎక్స్క్లూడింగ్ ద స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 45 km/h and including the stoppages it is 36 km/h. For how many minutes does the train stop per hour? So how many minutes? So time ni manam minutes lo calculate cheyali. So here entire speed, that means excluding stoppages, 45 km/h. So including stoppages, that is 36 kilometers. We need to find the stoppage distance, that is 45 minus 36, 9 kilometers. Per hour ki time ni calculate cheyali. So that is 9 by entire speed, that is 45 km/h, 1/5. This is in hours. Why? Because it is in kilometers and that is in km/h. So time ni manam minutes lo calculate cheyali. So 1/5 into 60
12 minutes. Here the stoppage time per hour is 12 minutes. Next problem is, a car 2/3 of the distance at the speed of 40 km per hour and rest at the speed of 20 km per hour. If it took 8 hours in the total journey, find the length of the journey. So we need to calculate the distance. T is 8 hours. So here entire distance, suppose this is the distance we need to travel. So suppose మనకి ఈ డిస్టెన్స్లో 2/3 part. So 2/3 of the distance covered with 40 km per hour and rest, that means 1/3. 1 minus 2/3, it is nothing but 1/3. So ఈ పార్ట్ కంప్లీట్ అవ్వడానికి 20 km per hour తో ట్రావెల్ చేశారు. సో 1/3 of the distance with the speed of 20 km per hour, 2/3 of the distance with a 40 km per hour. సో మనం ఎంటైర్ జర్నీకి 8 hours టైం పట్టింది. ఫర్ ద సింప్లిఫికేషన్ అజ్యూమ్ డిస్టెన్స్ ఈజ్ 3D. డిస్టెన్స్ 3D అని తీసుకుంటే 2/3 of the 3D, that is 2D. సో 2D డిస్టెన్స్ని కవర్ చేయడానికి 40 km per hour, D డిస్టెన్స్ని కవర్ చేయడానికి 20 km per hour. 3Dలో 1/3 part, దట్ ఈస్ అ D. సో ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి 20 km per hour టైం పట్టింది. అండ్ ఈ 2D డిస్టెన్స్ని కవర్ చేయడానికి 40 km per hour టైం పట్టింది. సో నేను జస్ట్ 3D అనేది సింప్లిఫికేషన్ కోసం తీసుకున్నాను. మనం ఫ్రాక్షన్స్ యూస్ చేసి 2/3 అండ్ 1/3 యూస్ చేస్తే సింప్లిఫికేషన్ అనేది సమ్వాట్ డిఫికల్ట్ అవ్వచ్చు. సో నేను 2/3, 1/3ని ఎల్సిఎం తీసుకుని టోటల్ డిస్టెన్స్ని 3D అని తీసుకున్నాను. సో నౌ ఎంటైర్ జర్నీకి పట్టిన టైం T, that is 8 hours. T is nothing but distance by speed. So ఈ distance by speed, one distance with a different speed and another distance with a different speed. So calculate that. But entire journey ki pattina time is 8 hours. 2D distance with 40 km per hour plus this D distance with 20 km per hour. Simplify this. 20. So 8 is equal to, here the LCM is 20. D plus D, that is 2D. So 2D by 20, 10 times. So 8 into 10, 80 is equal to D. So from that distance D is equal to 80 kilometers. బట్ మనం తీసుకున్న మనకి కావాల్సింది టోటల్ లెంత్ ఆఫ్ ద జర్నీ కావాలి. మనకి D వచ్చింది. సో D వాల్యూ 80 కిలోమీటర్స్ అయితే ఎంటైర్ జర్నీకి, దట్ ఈస్ 3D టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, మనం 3D అని తీసుకున్నాం. సో 3 into 80, దట్ ఈస్ 240 కిలోమీటర్స్. దిస్ ఈజ్ అ టోటల్ డిస్టెన్స్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనకి రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్, సమ్ డిస్టెన్స్ అని ఇస్తే వాటి ఎల్సిఎం తీసుకుని ఆ డిస్టెన్స్ని నార్మల్ ఇంటీజర్ ఫార్మాట్లో తీసుకోవడం బెటర్. వై? బికాస్ సింప్లిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది. మనం ఫ్రాక్షన్స్ యూస్ చేసి కూడా చేయొచ్చు, దట్ ఈస్ కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు. సో ఇక్కడ నేను టోటల్ డిస్టెన్స్ని 3D అనుకున్నాను. 3Dలో 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ విత్ 40 km per hour, 1/3 ఆఫ్ ద డిస్టెన్స్, దట్ ఈస్ D డిస్టెన్స్ విత్ 20 km per hour. మనకి టోటల్ జర్నీకి పట్టే టైం తెలుసు 8 hours. సో 8 hours ఇస్ ఈక్వల్ టు ఈ టైము ప్లస్ ఈ టైం అవుతుంది. ఈ డిస్టెన్స్ని ఈ స్పీడ్తో ట్రావెల్ చేసే టైము, ఈ డిస్టెన్స్ని ఈ స్పీడ్తో ట్రావెల్ చేసే టైం, దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ టైం. సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు 8 hours. సో అక్కడ సింప్లిఫికేషన్ చేస్తే D వాల్యూ మనకి 80 kilometers వచ్చింది. బట్ ఎంటైర్ జర్నీ లెంత్ అడిగారు. సో 3D. సో 3D ఈజ్ ఈక్వల్ టు 240 kilometers. ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఈ వేలో సాల్వ్ చేయాలి. సో మనకి టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే మనం బేసిక్ ఈక్వేషన్, దట్ మీన్స్ బేసిక్ ఫార్ములానే యూజ్ చేస్తాం. సో బేసిక్ ఫార్ములాని ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా యూజ్ చేయాలనేది తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో నేను సాల్వ్ చేసే మెథడ్స్కి వేరే మెథడ్స్లో కూడా సాల్వ్ చేయొచ్చు, బట్ అది కొంచెం కొంచెం టైం టేకెన్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ చేయాలనంటే టైం సేవింగ్ మెథడ్స్ చూసుకోవాలి. కాబట్టి
సింప్లిఫై చేసి ఈ ఫార్మెట్లో సాల్వ్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ వే.